మైగ్రేన్ రోగం మాత్రమే కాదు, మహాభారత గ్రంథం అంత సైజు కంటెంట్ తలలో పేగులు లెక్కెడితే ఎలా ఉంటుందో అంతటి అనుభవ కపాలకంపం. అదో అంతు చిక్కినా చక్కపరచలేని ధారావాహిక. మైగ్రేన్ ఒక మానసిక కుంగుబాటు. భారతదేశంతో పోల్చడానికి గల కారణం మైగ్రేన్ కూడా భారతదేశంలో ఎలా రకరకాల భాషలు, వాతావరణాలు, జాతులు, కులాలు, ఆచారాలు కలిసి కూడి ఉంటుందో మైగ్రేన్ కూడా అన్ని రకాల ఆవలింతలు కోరి ఉంటుంది. మనిషి ఊపిరి చూపు మెదడు లోపల ఒక న్యూక్లియర్ రియాక్టర్ పేలితే ఎంతటి ఘోష గుమిగూడుద్దో అంతటి దప్పుడు చెప్పుడు మెదడు చెవుల కణాల్లో కొరకొరలాడుద్ది. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నంత భ్రమ, ఆందోళన క్షణక్షణం. తల గిర్రున తిరిగి ఏ దుక్కులో ఉన్నామో అంతుపట్టలేని మతి భ్రమస్థితిలో మెదడులో మంట, పోటు, నొప్పి పుడితే అనుభవం లెమలేసే మైగ్రేన్ అచ్చుగుద్దినట్టు ఉంటుంది. ఇంత చెప్పినా ఆ కండిషన్ గురించి మీకు ఏమీ అర్థం అవ్వలేదా? సూటిగా చెప్పుకుందాం. మైగ్రేన్ ఒక మెదడు వ్యాధి. ఒక్కసారి తలకి ఎక్కిందంటే ఎన్ని పుణ్యక్షేత్రాలు చూసి, ఎన్ని నదులు మునిగినా, ఎన్ని కొండలు ఎక్కినా ఆ జబ్బు మాత్రం కొలిక్కి రాదు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి దీర్ఘకాలిక ప్రయాణం చేసినప్పుడు మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మైగ్రేన్ వ్యాధి వ్యాప్తి చెందడానికి వర్తకం మూలం అంటూ ఒకటి లేదు. ఏం చేసినా చేయకుండా మైగ్రేన్ వ్యాధి వచ్చి మెదడు కొరివి కేకలు వేసి వ్యాధిగ్రస్తులు బోలెడు మంది. ఎటువంటి విస్తు వల్ల మైగ్రేన్ తలసీమ వ్యాప్తిలోకి వస్తుందో చూసుకుంటే, ఎక్కువగా చదివితే వచ్చే జబ్బు, ఎక్కువ అర్థం చేసుకుంటే వచ్చే జబ్బు, చేసిన పనే చేస్తూ ఉన్నా వచ్చే జబ్బు, అతిగా ధ్యానం చేసినా చెమటెక్కించే జబ్బు, ఉప్పు తిన్నా వచ్చే జబ్బు, కారం తిన్నా వచ్చే జబ్బు, ఉద్యోగం చేసినా వచ్చే జబ్బు, వ్యాపారం చేసినా వచ్చే జబ్బు, రాజకీయం చేసినా వచ్చే జబ్బు, స్మోక్ చేసినా వచ్చే జబ్బు, ఆల్కహాల్ తీసుకున్నా చేరే జబ్బు, తీర్థం పుచ్చుకున్నా తరగని జబ్బు. ఎంత పెద్ద జబ్బు గురించి ఈ కలికాలంలో చెప్పే కొద్దీ ఒకటేమిటి, ఏమి చేసినా అది మీకు తగలాలి అని రాసిపెట్టి ఉంటే మాత్రం మెదడెక్కి లోలోన తలబద్దులు కొట్టే మహాభయంకరమైన వ్యాధి. ఇంతటి భయంకరమైన వ్యాధి వస్తే వచ్చినట్టు కూడా అర్థం కాదు పీడిత బాధితులకు. మైగ్రేన్ వ్యాధి ఇంకెంత భయంకరమో అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి జాగ్రత్తలు, సూచనలు అవలంబిస్తే మైగ్రేన్ కోరలో చిక్కకుండా ఉంటామంటే, సెల్ ఫోన్లు, టీవీలు వంటి వెలుతురు వెలజర్లే పరికరాలను దూరంగా ఉండాలి. చీకటి గదిలో నిద్రపోవాలి. రాత్రి ప్రయాణాలు మానుకోవాలి. ఎటువంటి వెలుతురు కూడా కన్నుకు నేరుగా తాగకుండా చూసుకోవాలి. కంటి చూపు సమస్య ఉన్నా లేకున్నా శ్రద్ధ పెట్టి చూసే పనుల్లో కళ్ళద్దాలు వాడడం ముందు జాగ్రత్త. అది మైగ్రేన్ వచ్చే అవకాశాలని తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా తలంటు స్నానం చేయడం, తలకు కొబ్బరి నూనె రాసుకోవడం జుట్టు మూడికల్లో జీవం రసం నింపుతుంది. తల ఎండకుండా ఉంటే మైగ్రేన్ వచ్చే అవకాశాలు తక్కువ. మద్యపానం, ధూమపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం, ఉన్నదానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయడం మంచిది కాదు. అది నష్టపోతే తలపోటు, తర్వాత రోజుల్లో మైగ్రేన్కు దారి తీయొచ్చు. ఒంట్లో మగతనానికి సంబంధించిన రసాయనాలు తగ్గుముఖం పడితే మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఉంది. యోగా, వ్యాయామం, సెక్స్ తప్పకుండా చేయాలి. ఒంట్లో టెస్టెరాన్ నిల్వల కోసం కెఫైన్ సమపాలలో తీసుకోవాలి. కెఫైన్ ముందు మెదడు వెనుక మెదడు కలిసి పనిచేసేలా సహాయపడుతుంది. అలాని కెఫైన్కు బానిస అయితే అది విపరీత తలనొప్పికి దారితీస్తుంది. నీరు తరచుగా తాగుతూ ఉండాలి. గుక్క మింగుతూ ఉండాలి. అది గొంతు ఎండకుండా చూడడమే కాకుండా ఒంట్లో రసాయనాలు కావాల్సిన అంగానికి కావాల్సిన సమయానికి ఎక్కువ కష్టపెట్టకుండా చేరవేస్తుంది. తలపోటు పెరుగుతుంది అనిపిస్తే వెంటనే న్యూరాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం సరైన ప్రయత్నం. తాజా ఆహారం తీసుకోవడం మైగ్రేన్ వంటి వ్యధులు రాకుండా చూస్తుంది. సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్కు దూరంగా ఉండాలి. ప్రతి చిన్నదానికి ఆవేశపడడం మానుకోవాలి. భావోద్వేగాలకు పోకుండా జాగ్రత్త పడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.